హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి హైలీ న్యూట్రిషియస్ కాల్షియం రిచ్ వెయిట్ లాస్ ఓట్స్ స్మూతీ అండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్. మీకు ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా, అలాగే మనకి మంచిగా డైట్లో ఉన్నారు అనుకుంటే ఈ స్మూతీ అనేది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్ ఉంటుందండి. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే పని అయితే మనకు ఉండదు. సో ఎలా చేసుకోవాలి మీకు తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ నేనైతే 2 మెంబర్స్ కోసం ఈ స్మూతీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా దీనికి కావాల్సింది రోల్డ్ ఓట్స్, మీరు నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. సో అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి. నేనైతే బాదం, అలాగే కిస్మిస్, చియా సీడ్స్, నువ్వులు అండ్ 4 డేట్ పామ్స్, అలాగే పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకుంటున్నాను. సో మీరు ఇందులో కావాలి అనుకుంటే వాల్నట్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఉంటాయి కదా ఇంకా చాలా రకాలు, మీరు ఏవైనా కూడా తీసుకోవచ్చు. సో రోల్డ్ ఓట్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. సో లేదు అనుకుంటే ఆప్షన్ ఏం లేదు, నార్మల్ ఓట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ముందుగా మనం మిక్స్ చేసుకుందాం. ఇది అనేది మనకి 3 to 4 అవర్స్ నానాలండి, అప్పుడే బాగుంటుంది. సో నేను ముందుగా చియా సీడ్స్ అండ్ అలాగే ఓట్స్, బాదం, ఖర్జూరం, ఇంకా రైజిన్స్, అలాగే 1 స్పూన్ వరకు నువ్వులండి, అలాగే ఫ్లాక్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసి ఒకటే బౌల్లో వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. కంపల్సరీ 3 to 4 అవర్స్ నానితే సరిపోతుంది. సో మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ స్మూతీ కోసం నేనైతే యాపిల్ యూజ్ చేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే బనానా లేదా క్యారెట్ ఆర్ బీట్రూట్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి, హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే మీకు స్కిన్ ప్రాబ్లం అయినా హెయిర్ ప్రాబ్లం అయినా ఉన్నా కూడా డెఫినెట్లీ 100% క్యూర్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను కదా, 3 అవర్స్ తర్వాత నేనైతే బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో బ్లెండర్ ఉంటే బ్లెండర్ యూజ్ చేయండి. సో నేను స్వీట్నెస్ కోసం 1 స్పూన్ వరకు బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నానండి. లేదు అనుకుంటే మీరు హనీ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 3/4 కప్ వరకు మిల్క్ వేసుకుంటున్నాను. నేనైతే స్కిమ్డ్ మిల్క్ వేసుకుంటున్నాను, మీరు నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. అలాగే కట్ చేసి పెట్టుకున్న యాపిల్. సో అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఫాలో చేసి నన్ను ట్యాగ్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేయండి.